Hello everyone, welcome back to Sarkar Naukri. So actually ఇవాళ మన టాపిక్ ఏంటంటే చదివింది సులభంగా గుర్తుంచుకోవడం ఎలా. ఓకే, సో చాలా మందికి స్టూడెంట్స్కి ఇది ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. సో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చదువుతూ ఉంటాం. యాక్చువల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ సిలబస్ కూడా చాలా వ్యాస్ట్గా ఉంటుంది. సో మొత్తం చదువుతూ ఉంటాం, కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూ కూడా ఉంటాం. అండ్ మనం ఎంత చదివాం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి అవుట్పుట్ అనేది ఎంత మనకి గుర్తుంటుంది. ఓకే, అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, మనం ఈజీగా చదివింది సులభంగా గుర్తుంచుకోవాలంటే మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఏదో బ్లైండ్గా అలా చదివేయకుండా ఒక ప్రాపర్ వేలో చదివితే సో అఫ్ కోర్స్ డెఫినెట్లీ సో మనం చదివిందంతా కూడా ఈజీగానే మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఒక కంటెస్ట్ ఒక టెక్స్ట్ మొత్తం చదువుతూ ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకుంటే ఎదర్ ఇట్ మే బి బయాలజీ ఆర్ పాలిటీ ఆర్ హిస్టరీ ఆర్ ఎకానమీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో టెక్స్ట్ మొత్తం చదివేసిన తర్వాత అంటే ఏదో స్టోరీ చదువుతున్నట్టు కాకుండా చదివేటప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ దీని మీద ఐడియా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏదో స్టోరీ చదువుకోవట్లేదు, ఫైనల్గా ఓకే స్టోరీ ఇది, దీని మారల్ ఇది అని మనకు తెలిసిపోతే ఇట్స్ ఓకే అని పక్కన పెట్టేసే టైప్ కాదు ఇది. సో చదివేటప్పుడు సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వాట్ ఈస్ ద అన్ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలిసి ఉండాలి. ఆ మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఫీల్ అవుతారో సో వాటిని అండర్లైన్ చేసుకుంటూ అండ్ పక్కన నోట్బుక్లో నోట్ చేసుకుంటూ చదవాలి. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని చదివేసిన తరువాత మళ్ళీ ఆ టాపిక్కి సంబంధించి క్లాస్ వినడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కొంతమంది ఆఫ్లైన్ క్లాసెస్ వింటూ ఉంటారు, కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇప్పుడు రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మోర్ ఎఫెక్టివ్ ఆఫ్లైన్ ఎఫెక్టివా ఆన్లైన్ ఎఫెక్టివా అని అంటే, సో ఇప్పుడు చాలామంది జాబ్ చేసుకుంటూ చదువుతూ ఉంటారు, లేకపోతే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు అంతా ఆన్లైన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ సో లెట్ మీ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఆన్లైన్లో మీరు క్లాస్ వింటూ ఉంటారు, ఒక మొబైల్ ఫోన్లో మీ ఫోన్లో వింటూ ఉంటారు. సో సడన్గా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎవరో మీ ఫ్రెండో లేకపోతే మీ గర్ల్ ఫ్రెండో ఎవరో మెసేజ్ చేస్తారు. అరే మెసేజ్ వచ్చింది కదా రిప్లై ఇద్దామని చెప్పి సో క్లిక్ చేసి వాట్సాప్లోకి వెళ్తాం. వాట్సాప్లోకి వెళ్తే ఇంకో 5 నిమిషాలు ఆడ చాటింగ్కి బాయా. ఓకే, అంత తొందరగా మనం బయటికి రాం. సో చాటింగ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి క్లాస్ వింటే సో స్టార్టింగ్ నుంచి విన్నది మొత్తం ఎక్కడో ఆ లింక్ మిస్ అయిపోయి ఉంటుంది, మర్చిపోయి ఉంటావు. ఏముందిలే అని మళ్ళీ వీడియోని ముందుకు జరిపి మళ్ళీ ముందు నుంచి స్టార్టింగ్ నుంచి వినడం మొదలు పెడతావు. సో దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం చదివి మన ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నారనుకోండి, ఆఫ్లైన్లో ఉంటే మీరు ఒక ఫోర్స్డ్ ఫోకస్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారు. ఫోర్స్డ్ ఫోకస్ ఎన్వైర్న్మెంట్, మీరు క్లాస్ వినేటప్పుడు మీ ఎదురుగా ఫ్యాకల్టీ ఉంటారు, టీచర్ ఉంటారు. సో మీకు ఆ భయం అనేది ఉంటుంది. ఫోన్స్ సైలెంట్లో పెట్టేసి పక్కన పెట్టేస్తారు. ఓకేనా, ఇంకా ఫోన్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు చూసే పరిస్థితిలో ఉండరు, పక్కన మాట్లాడలేరు, టీచర్ ఏమంటారో ఏమో అని ఒక భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆ రెస్పెక్ట్ ఉంటాయి. సో అట్లా ఫోర్స్డ్ ఫోకస్ ఎన్వైర్న్మెంట్లో ఉండడం వల్ల మీకు సమ్వాట్ ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సబ్జెక్ట్ వినేటప్పుడు ఫోకస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను, యూ హ్యావ్ టు లెర్న్ టు ఫోకస్ ఆన్ ది థింగ్స్, అదర్వైజ్ సో థింగ్స్ విల్ నాట్ బి స్మూత్. సో కాబట్టి ఫోకస్ చేయడం, కాన్సన్ట్రేట్ చేయడం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో సరే, కొంతమందికి ఫ్లెక్సిబుల్గా లేనప్పుడు, అవైలబుల్ లేనప్పుడు ఆన్లైన్ కూడా వింటూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, ఆన్లైన్ విన్నా కూడా సో ఫోకస్డ్గా చదవాలి. ఓకే, అండ్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పక్కన పెట్టేసి చదువుకుంటూ ఉండాలి. అది సెకండ్ థింగ్. థర్డ్ ఏంటంటే విజన్, చూడడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏం చూడాలి అని అంటే, ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్లో క్లాస్ వినడమే కాదు, బోర్డు మీద ఏం రాస్తున్నారు, టీచర్ బాడీ లాంగ్వేజ్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు బయాలజీ, ఇప్పుడు బయాలజీలో డైజెషన్ సిస్టమ్ ఆర్ రెస్పిరేషన్ సిస్టమ్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే స్పేస్, శాటిలైట్స్ ఎలా ఉంటాయి, రాకెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఆ పర్టికులర్ థింగ్స్కి సంబంధించిన వీడియో విజువలైజేషన్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. అంటే యూట్యూబ్లోనో గూగుల్లోనో ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజెస్ని చూడడం, యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ వినడం,
దీనివల్ల కూడా సబ్జెక్ట్ ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకే, సో దట్ ఈస్ అ థింగ్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ రైటింగ్. సెల్ఫ్ రైటింగ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో దే విల్ ప్రొవైడ్ మెటీరియల్ ఆర్ ఫ్యాకల్టీస్ ఆర్ ఆల్సో ప్రొవైడ్ మెటీరియల్స్, ఇట్స్ ఓకే, బట్ సెల్ఫ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రిపిటేషన్ యాక్చువల్లీ. అంటే క్లాస్ వినేటప్పుడు మీకు ఏం అర్థమైందో దాన్ని మీ ఓన్ రైటింగ్ తోటి మీరు సెల్ఫ్గా రాసుకోవాలి. అది మీకు అల్టిమేట్ ఇట్స్ లైక్ వన్ టైప్ ఆఫ్ లైక్ భగవద్గీత. మీరు ఫైనల్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు ఏం అర్థమైందో మీరు ఏం రాసుకున్నారో అదే మీకు అర్థమవుతుంది వేరే వాళ్ళు రాసిన దానికంటే కూడా. అండ్ మీకు అదొక ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, అది ఒక రిపిటేషన్ కూడా అవుతుంది. సో ఈ 4 థింగ్స్ని ఎవరైతే ఫాలో అవుతారో సో డెఫినెట్గా సబ్జెక్ట్ని ఈజీగా చదువుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో కంటెక్స్ట్ చదవాలి ఫస్ట్, చదివిన తర్వాత వినాలి, విన్న తర్వాత విజువలైజేషన్, వీడియోస్, ఇమేజెస్ ఇలాంటివి చూడాలి. 4th వన్ సెల్ఫ్ రైటింగ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? ట్రై చేయండి. అండ్ సబ్జెక్ట్ పక్కన పెడితే ఇంకా రిమెంబర్ అంటే స్టోరేజ్ కెపాసిటీకి వస్తే బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చాలా మంది మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, కొంతమంది తక్కువ తెలివి ఉంటుంది, కొంతమందికి అసలు ఉండదు. సో ఏంటి ఈ వేరియేషన్ ఎలాగా అని అంటే అది బ్రెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్, బయాలజీలో నర్వస్ సిస్టమ్ అనే టాపిక్ గానే ఎవరైనా విన్నుంటే తెలిసి ఉంటుంది. సో బ్రెయిన్లో గైరీ సల్సిస్ అనే ఒక 2 పార్ట్స్ ఉంటాయి. సో ఇవి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడంలో, రీకాల్ చేసుకోవడంలో యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, మన దరిద్రానికి ఏంటంటే వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు, మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో, పక్కూరులోనో, అవతలింట్లోనో ఉంటారు. వాళ్ళకి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వస్తారు. ఇంకా మనం వింటూ ఉంటాం యూపీఎస్సీలో వితౌట్ కోచింగ్ స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి, ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ క్లియర్ చేశారు, సో ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్లోనే గ్రూప్ 1 వచ్చేసింది. ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. ఏంటి నేను ఇంత కోచింగ్కి వెళ్ళి ఇంత చదివి ఇన్ని చేస్తే రావట్లేదు, వీళ్ళకి ఎలా వస్తుంది? వీళ్ళంతా మళ్ళీ మన పక్కనే ఉంటారు, మన పేరెంట్స్ వాళ్ళని చూసావా కొడుకంటే అలా ఉండాలి, బిడ్డ పుడితే అలా పుట్టాలి అని కంపేర్ చేసి మరీ తిడుతూ ఉంటారనమాట. మరి ఎందుకు ఈ వేరియేషన్ అని అంటే బ్రెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళ బ్రెయిన్లో బై బర్త్ బ్రెయిన్ ఫార్మేషన్లో గైరీ సల్సిస్ అనేవి వాటి నంబర్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ గైరీ సల్సిస్ ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని రీకాల్ కూడా చేస్తారు. కొంతమందికి తక్కువ ఉంటాయి. మరి ఏం చేయాలి వాళ్ళని బీట్ చేయాలి అని అంటే వాడు 5 hours చదివితే నువ్వు 10 hours చదవాలి. అంటే నువ్వు వాడు 1 గంట చదివితే నువ్వు = 5 hours చదవాలి. సో 1 = 5. అంటే ఏంటి, నేను 5 గంటలు చదివితే వాళ్ళలాగా గైరీ సల్సిస్ పెరిగిపోతుందా, బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుందా అంటే గైరీ సల్సిస్ పెరగదు. కానీ ఇక్కడ నువ్వు నీ టైంని ఎక్కువగా చదువు మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు. అంటే అనవసరమైన అన్నెసెసరీ థింగ్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయట్లేదు. దానివల్ల నెసెసరీ థింగ్ దట్ మీన్స్ ఎడ్యుకేషన్, చదువు అనేది బ్రెయిన్కి ఎక్కి సో నీకు ఆ ఉన్న తక్కువ మెమరీ స్టోరేజ్లో స్టడీ అనేది చదువు అనేది బాగా నీకు సబ్జెక్ట్ బాగా స్టోర్ ఉండిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేయాలి అని అంటే బ్రెయిన్కి మోర్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. దట్ మీన్స్ సో డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ మినిమం 4 to 5 liters మినిమం డైలీ వాటర్ తీసుకోవాలి. అండ్ గివ్ మోర్ ఆక్సిజన్ టు యువర్ బ్రెయిన్. ఓకే, అట్లీస్ట్ 20% ఆక్సిజన్ నువ్వు బ్రెయిన్కి ఇవ్వాలి. బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వాలంటే ఎట్లా? సైలెంట్గా ఉండి బ్రెయిన్ ఆక్సిజన్ ఎక్కువ పో అంటే పోదు కదా. సో వీ నీడ్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ హియర్. అంటే మార్నింగ్ లేచి యోగా చేయడం, ప్రాణాయామం చేయడం. ప్రాణాయామం తెలుసా? యోగాలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో మినిమం అట్లీస్ట్ 20 times బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, అండ్ చదవడానికి బెస్ట్ టైం ఏది అని అంటే అర్లీ మార్నింగ్ టైం. అర్లీ మార్నింగ్ 4 to 5 o'clock ఈ బిట్వీన్ దట్ టైంలో మీరు లేచి సో చన్నీలతో ఫేస్ వాష్ చేసుకొని యాక్టివ్ అయ్యి సో బుక్ ఓపెన్ చేయడానికంటే ముందు నేను చెప్పిన ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. 20 times డీప్ ఇన్హేల్ తీసుకొని కాసేపు ఎయిర్ని హోల్డ్ చేసి మళ్ళీ డీప్ ఎక్సేల్ చేయండి. డీప్ ఇన్హేల్ అండ్ ఇన్హేల్ ఎక్సేల్ అట్లా 20 steps చేయాలి. 20 steps చేసి 1 liter వాటర్ తాగేసి మీరు బుక్ స్టార్ట్ చేస్తే సో బ్రెయిన్ అప్పటికే యాక్టివ్ అవుతుంది, మీరు చదివింది మొత్తం ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకా ఏంటి, మార్నింగే మీకు ఏదైతే సబ్జెక్టు డిఫికల్టీగా ఫీల్ అవుతారో, ఏ సబ్జెక్ట్ అయితే మీరు టఫ్గా ఫీల్ అవుతారో ఆ సబ్జెక్టు చదవడం మొదలు పెట్టండి.
ఓకేనా? ఇప్పుడు కొంతమందికి మ్యాథ్స్ అంటే కష్టం, కొంతమందికి సైన్స్ కష్టం, కొంతమందికి హిస్టరీ కష్టం, జియోగ్రఫీ కష్టం, వాట్ ఎవర్ యూ ఫీల్ దట్ డిఫికల్టీ, ఆ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నువ్వు అర్లీ మార్నింగ్ చదవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే నైట్ అంతా పడుకొని ఉంటావు, బ్రెయిన్ రెస్ట్ తీసుకొని ఉంటుంది, కాబట్టి లేవంగానే ఫ్రెష్గా ఎక్కించే ఇన్ఫర్మేషన్ నీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఇట్ వుడ్ బి బెనిఫిట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ థింగ్స్ యాక్చువల్లీ. మార్నింగ్ 4 to 5 బిట్వీన్లో లేవాలి, వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, మోర్ ఆక్సిజన్ ఇవ్వాలి, అండ్ డిఫికల్టీ సబ్జెక్ట్ని చదవాలి. ఓకే, అండ్ ఇలా ఒక ప్రాపర్ వేలో ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అయితే సో కంపల్సరీ మీరు చదివింది 100% అని నేను చెప్పను, టు బీ ఫ్రాంక్ అట్లీస్ట్ 80 to 85% ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో అలాగే స్టోర్ ఉండిపోతుంది. ఓకే, సో ట్రై దిస్ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 months. Definitely you will get a better results. Trust me. Okay. Anyways, so thank you so much everyone. I wish you very all the best. Thank you.